లోకల్ మాజీ సర్పంచ్ భర్తగా టీఆర్ఎస్ కార్యకర్తగా ఇంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తను కానేమో అధికారులను నాయకులను చూసి ఓటేసేటటువంటి అభ్యర్థిని కానీ అయినా ఈయన చేసిన అభివృద్ధిని లేక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన తోనికి పోయిన తర్వాత ఆయన సేవలో నేను నడుస్తున్నా. ఒకటి ఇక ఇక్కడ వచ్చినటువంటి మీడియా అధికారులకు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్తే చేసి చెప్తున్నా, ఉన్న నిజాలను ఒప్పుకొని మాట్లాడండి. నేను టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్ తప్పు చేసి కూడా ఖండించినటువంటి వాడిని. అరే ఒక సీఎం అయి ఉండి నాతో ఏం లేదంటే నీకు ఎవడరా విలువ ఇచ్చేది? అంటే ఆయన వ్యక్తిగతంగా కాదు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థి నాతో ఏమీ లేదు అంటే నీకు ఎవరు ఇచ్చేది? నీవే అంటున్నావు, స్వీయం అంటున్నావు, అదేమంటే గోప్యంగా చేసుకోవాలి సంసారం అంటున్నావు. బట్టబయలు పెట్టేది నీవే, గోప్యంగా చేసుకోమని చెప్పేది నీవే. మరి దీనికి ఎవరు క్వశ్చన్ చేసేది? ఎవరు? నీవే క్వశ్చన్ చేస్తావు, నీవే సమాధానం చేస్తావు. ఏది రైట్ అనేది ఒక టీఆర్ఎస్ అభ్యర్థిగా ఒక సిటిజన్గా ప్రశ్నిస్తా. సీఎం ఈజ్ ఎ బాస్ ఇన్ ద స్టేట్. మొన్న ఏదో అంటివి, ఇందిరామ్మ లాంటివి, భూభారతి అంటివి. నువ్వు చేసేది ఏందో చేసి చూపించు. మాటలు మస్తు చెప్తాం, నువ్వు చెప్తావు, నేను చెప్తావు, ఎవడో చెప్తాడు. ఆచరించి చూపించు. ఆచరించనోడు మేడాలు కడతాడు ఎన్నో ఆకాశంలా. అది కాదు. సీఎం నీ పేరు రేవంత్ రెడ్డి, నా పేరు రామరెడ్డి. తులారాశోడు, తూకుమారి శాస్త్రాలు చేయొద్దు. శ్రీరామునికి ఎంత వాల్యూ ఉందో నీకంత వాల్యూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఆడిన మాట తప్పినోడు అధికారానికి బెస్ట్. ఎప్పుడే కానీ ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు నీవు ఏమి మాట్లాడుతుండవు, ఏమి అభయం ఇస్తుండవు, ఏమి అమలు చేస్తున్నావు అని చెప్పి నిజాయితీతోటి, నిక్కచ్చితోటి, సోయితోటి మాట్లాడాలి. పరిశానుడం తెలంగాణ 4 కోట్ల నీకు అర్హత ఉంటే నీకు ఇస్తామని చెప్పాలి. నీకు ఇన్ని లక్షలు ఇస్తున్నాం రాబాయి చెప్పాలి. నేను చెప్పినట్లనే కట్ట అంటే నువ్వు చెప్పినంత కడితే బాత్రూమ్ కాదు నాది. నువ్వు చెప్పినంత కడితే నా బాత్రూమ్ కాదు. అంటే విమర్శించడం కాదు, విమర్శ తీసుకోకుండా ఇందుట్లో నిజం ఎంత ఉండదో అది గ్రహించండి ఫస్ట్. కాబట్టి నీ స్థాయి నా స్థాయి కాదు. నీవు సామాన్యమైన జనాడే, నేను సామాన్యమైన పౌరుణ్ణే. నీకు అధికారం వచ్చింది రాజైనవు, నేను అధికారం లేక గీడున్నా. రేపు నాకు అధికారం వస్తే నేను సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఇంకేమో కావచ్చు. అది శాశ్వతం ఎప్పుడు కాదు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకరికి ఆదర్శప్రాయంగా చేసుకోండి. అంతే తప్ప ఏదో ఈ సోషల్ మీడియా ఓడిట్లానే ఈడిట్లానే పెట్టడం అది కరెక్ట్ కాదు. ఆత్మవిమర్శన చేసుకోండి. వద్దకొచ్చి మాట్లాడవచ్చు. ఈ మా కొత్తపల్లి మండలంలో ఎవరన్నా వచ్చి నువ్వు ఈ విధంగా తప్పు మాట్లాడినావన్నా అని నన్ను అడిగితే దానికి సమాధానం 100% నేను చెప్పగలుగుతా. ఒకవేళ తప్పు అయితే నేను క్షమకి చెప్తా. అంతే తప్ప ఏదో మీడియా పెడతా, ఆడ వీక్తా, ఈడ వీక్తా అంటే నా ఎదురొచ్చి పీకమని ఎవడో పీక్ కూడా చూసుకున్నాం. వాడు సీఎం కానీ పిఎం కానీ ఇంకెవడైనా కానీ నాకు అది మాత్రం గ్యారెంటీ. దయచేసి గవర్నమెంట్లో ఎవడున్నా సరే, రేవంత్ రెడ్డి కానీ ఆర్ అదర్ పర్సన్స్ ఎవరైనా కానీ నిజాయితీ నిక్కచ్చితోన అమలు చేసే పనులు ఆదర్శప్రాయంగా అమలు చేయండి అని కోరుకుంటూ, కొత్తపల్లి మండల్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొత్తపల్లి మండల్ మాజీ సర్పంచ్ రామరెడ్డి అన్న గారి అందరి సమావేశంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడే వ్యక్తినైతే కాదు, కాకపోతే సబ్జెక్ట్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు మీ పరిపాలన వలన రైతులు సమస్యలు, ఈరోజు సెంటర్లో పోతే ఒక్క లారీ అన్న సెంటర్కి వెళ్ళి తీసుకుపోయినట్ల మీ నియోజకవర్గంలోనే ఈ కొత్తపల్లి మండలంలో
రికార్డు ప్రకారం ఎక్కడైనా ఒక లారీ తీసుకుపోయినట్టు ఉంటే మీరు ఒకసారి అధికారులను పంపించండి, చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం, రైస్ మిల్లులు కూడా వారం రోజులు పడిగాపులు కాస్తున్నారు రైతులు. అది సన్న రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు దొడ్డు రకానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇంకో విషయం, ఇందులో మీరు ఇంద్రమ్మ ఇండ్లని ఇచ్చారు. ఆ రోజు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మీరేమని విమర్శించారు? రెడ్డి ప్రెస్ మీట్లో జరిగిన విషయం ఏంటంటే, ప్రతి గ్రామంలో కొత్తపల్లి మండలంలో లబ్ధిదారులకు లబ్ధి జరగలేదు. మా నిడింత గ్రామంలో మణికొండ కనకపాని ఇల్లు లేదు, లబ్ధి జరగలేదు. ఒక 5-6 మందికి ఏం జరగలేదు. విషయం ఏం జరిగిందంటే, సమస్య ఏమైతే ఉందో ఇందిరమ్మలకు అసలు విషయము కార్యకర్త లబ్ధి నిక్కచ్చిగా వాళ్ళకి లేని ఇండ్లు లేని వాళ్ళకు జరగలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకున్నారు. అంటే ఈ సమస్య ఎంతవరకు పోతున్నది? ఇండ్లు కూడా ఫెయిల్యూర్ అయినాడు. ఊళ్ళో ఏమైందంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ కోసం పార్టీ కార్యకర్తలు చేసుకున్నారు. నిక్కచ్చి ఏమైతే ఉందో జెన్యున్ పర్సన్స్కు లబ్ధి చేకూరలేదు. ఇల్లు లేవు. మణికొండ కనకపాని ఇల్లు లేదు. ఆయనకి ఇల్లు ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఇల్లు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు. అదొక్కటే కాదు, మొత్తం కార్యక్రమాలు మొత్తం అవకతవకలు మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది 100% నిజం. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అన్న స్థానిక సర్పంచ్ రామలింగ గారికి, వారితో పాటు వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మేము ఒకటి అడగదలుచుకున్నాం. మీరు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలా సమస్యలు, ఏ రంగం తీసుకున్నా రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న విషయం మీ కళ్ళగా చూస్తూ ఉన్నారు. మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిపైన మీరు ఎక్కడ రివ్యూ మీటింగ్ పెట్టకుండా, మీ క్యాబినెట్ మీటింగ్ చర్చలు జరపకుండా, మీరు నిన్న ఎక్కడైతే మీరు మీటింగ్లో ప్రభుత్వం యొక్క విలువల్ని తగ్గించే విధంగా, ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ని మీరు తగ్గించే విధంగా, గత 10 సంవత్సరాలు ప్రభుత్వం యొక్క అత్యున్నత స్థాయిని తగ్గించే విధంగా నిన్న మీరు మాట్లాడడం అనేది చాలా బాధైన విషయం. ఎందుకంటుందంటే, గౌరవ మా ముఖ్యమంత్రి, మా కాన్స్టిట్యున్సీ సీఎం గారు మేము అనుకున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మా సీఎం గారు ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమా, రాష్ట్ర రైతాంగం చేసుకున్న దురదృష్టమా? ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది మేము అయోమయంలో ఉన్నామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి, ఈ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ మేము సూటి అడుగుతూ ఉన్నాం. గత తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలస పోయిన మాట వాస్తవము. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర స్థాయిని ఒక అత్యుల స్థాయి దేశంలోనే ట్రాక్టర్లు ఇస్తామని, ట్రాక్టర్లు ఉన్నోళ్ళకి లేదని మీ వర్షన్. ట్రాక్టర్లు ఉన్నోళ్ళకి లేదంటున్నారు. 5 ఎకరాల పొలం ఉన్నోళ్ళు లేదంటున్నారు. అది 60 గజాలు పైబడితే మేము ఇవ్వమంటున్నారు. మీరు ఏవైతే పేర్లు పెట్టినరో ప్రతి ఊళ్ళల్లో ఇంద్రమ్మ కమిటీలో పేర్లు పెట్టి వాళ్ళకి మీరు సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నారో, వాళ్ళు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా, వాళ్ళు కట్టుకోలే స్థితి, వాళ్ళు కట్టుకోలేరు. కట్టుకుంటాం అమ్మ రామచంద్ర అనే ముందరకు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? దాదాపు నా దగ్గర ప్రతి ఊరు లిస్ట్ ఉంది. నిరుపేదలండి. మా కొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్లే బాగా నోట్ చేసుకోవాలి దయచేసి. ముష్టి నరసింహులు అని చెప్పేసి ఆయనకి ఇల్లే లేదండి. వాస్తవం మా సర్పంచ్ చెప్పిన ఇంతకు ఇల్లే లేదు. ఆయన ఎలిజిబుల్ చేయలేదు. ఎందుకు ఇల్లు లేదు, దానికి ట్రాక్టర్ లేదు, పొలం లేదు, రోడ్డు మీద రేకుల షెడ్లో ఉన్నాడు. కానీ ఎందుకు మీరు ఎలిజిబుల్ చేస్తలేరు? అంటే నిరుపేదని మీకు ఏమి ఇవ్వలేడనే, అంటే మీ కార్యకర్తలకు ఇస్తామనే దీనికి సమాధానం చెప్పాలి. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, స్థానిక హౌసింగ్ డీ గారు కానీ, ఏఈ గారు కానీ, అధికారులు చెప్పాలి దీనికి కంపల్సరీ. అదేవిధంగా కొత్తపల్లి 3-4 పేర్లు ఇస్తా. నరసింహులు పెద్ద, ఎరుకల బాలరాజు అనే వ్యక్తికి ఇల్లుకు సైడ్ గోడలు లేవండి. పరదలు అడుగుతున్నాడు. పరదకు ఇప్పుడు చూసినా మేము మట్టి కూడా లేక రేకులు వేసుకున్నాడు. అరే ఆయన ఎలిజిబుల్ చేయలేదు మీ సర్టిఫికేట్, ఆయన ఎందుకు మీరు పక్కెట్టినారని